హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెయిన్. ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న మేము షిర్డీ వ్లాగ్ 1 చేశాను కదా, అదంతా ట్రావెలింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏం చేసాము ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి, వెళ్ళిన తర్వాత రూమ్ అలర్ట్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత 12 అయిపోయింది. ఎలాగో లంచ్ టైం అని చెప్పేసి ఇంకో దేవస్థానం వాళ్ళు అక్కడ ఫుడ్ పెడతారు ఫ్రీగా, అక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ వాటర్ ఇదంతా చూసి బాగా అనిపించి నేను వీడియో తీస్తున్నాను. ఫుడ్ మాత్రం భలే ఉందండి, చాలా బాగుంది ఫుడ్. ఇవన్నీ బయట పరిసరాలు కూడా చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి. అక్కడ మనం భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. చక్కగా అక్కడ పోలీసులు ఈ క్యూ లైన్లు పెట్టించేసి అలా బస్సులో ఎక్కించేసి టెంపుల్ దగ్గర, అంటే టెంపుల్కి వెళ్ళే బస్సులో ఎక్కించేస్తున్నారు అనమాట. ఎవరికి ఇబ్బంది లేకుండా గుంపులు గుంపులుగా కాకుండా 1 by 1 అలాగనమాట. చాలా బాగుంది ఆ ప్రొసీజర్ మాత్రం. ఇవ్వండి ఆ భోజనం పెట్టే ఈ ప్లేస్ అనమాట. ఇదంతా లోపలికి ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇదిగోండి భోజనం పెట్టే దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. ఆ లోపల చూసారా ఎంత స్పేషియస్గా ఉందో సిట్టింగ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఫస్ట్ రౌండ్ మేము వెళ్ళేటప్పుడు. అని చాలా బాగుంది. చపాతీ, మళ్ళీ పెసల కర్రీ, ఇలా రైస్, సాంబార్, చట్నీ ఇలాగ అనమాట. ఇదిగోండి మేమందరం ఒక లైన్లో కూర్చొని ఉన్నాం అనమాట. కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫుడ్ కూడా స్వీట్ పెట్టారు. స్వీట్ అయితే అసలు అమేజింగ్ అనమాట. స్వీట్ మాత్రం చాలా బాగుంది. అలా భోంచేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఎలిఫెంట్ దగ్గర ఫోటో బాగుందని చెప్పేసి ఇక్కడ ఫోటో తీశాను వీళ్ళందరినీ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఇలా పైకి వెళ్తే పైన శివాజీ, ఛత్రపతి శివాజీ మ్యూజియము పైన ఉందన్నమాట. అలా మ్యూజియంకి 10 రూపీస్ టికెట్. అలా మేము వెళ్ళి మ్యూజియం అప్పట్లో వాళ్ళు వాడినటువంటి ఆయుధాలన్నీ, వాళ్ళు వాడినటువంటివి ఏవైనా సరే అవన్నీ చూపిస్తారనమాట. ఇదిగోండి ఇది పైకి వచ్చిన తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఇది. కానీ చాలా బాగున్నాయి. పైన మ్యూజియం కూడా బాగుంది. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కానీ ఉన్నారు అక్కడ, కానీ మేము అడగలేదు. సంథింగ్ చిన్న లాంగ్వేజ్ ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత ఈ సాయిబాబా ఫోర్ట్ అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగా అనిపించింది. సాయిబాబా ఆ కుండలో ఇలా రైస్ కలుపుతున్నట్టుగా కింద ఫ్లేము అది చాలా బాగుందనమాట. దాని డిఫరెంట్ యాంగిల్స్లో నేను పిక్ తీసుకున్నాను. అక్కడే మనం భోజనం చేసే ప్లేస్ దగ్గర బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది. అలాగా బయటకు వచ్చి ఇంక మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇగోండి ఇక్కడ ఇంకొకటి సాయిబాబాది. నైట్ టైం అయితే ఆయన పట్టుకున్న చేతిలో కుండలో నుంచి ఇలా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. పల్లకి గార్డెన్ అంట, సాయి పల్లకి గార్డెన్. చాలా బాగుంది లోపల అంతా, గార్డెనింగ్ అంతా చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది 1.5 అవర్లో. 1.5 అవర్ ఎందుకంటే నాకు పెద్దమ్మ ఉన్నారు కదా, పెద్దమ్మని తీసుకొని వెళ్ళాను సీనియర్ సిటిజన్ దాంట్లో. వాళ్ళకి 2 అవర్స్ అంతే, మాకు వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బాబా విగ్రహం కావాలని అడిగింది నాకు పెద్ద పాప. తనకు కావాలంట. సరే అని ఇలాగా పర్చేజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటాను. నా దగ్గర కూడా ఉంది, చిన్నదే ఉంది, కొంచెం మళ్ళీ తీసుకుందాం అనిపించింది. ఇదిగోండి దాంట్లో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి. బయట మామూలుగా తీసుకొచ్చి చూపిస్తున్నారు మనకి, తెల్లగా ఉన్నాయి కానీ షైనింగ్ తక్కువ ఉన్నాయి. అవి ఇండియన్ మార్బుల్ అంట, కొంచెం బాగా షైనింగ్గా ఉన్నాయి. ఇటాలియన్ మార్బుల్ అట. నాకు చూడగానే అంటే షైనింగ్ దే బాగా అనిపించి నేను ఇటాలియన్ మార్బుల్దే తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి. ఇలా కూర్చున్న విగ్రహం ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. అదే తీసుకున్నాను నేను 2 పీసెస్. పాప కొట్టి నా కొట్టి, అంటే పాప కంటే హాస్టల్లో ఉంటుంది కదా, తను డైలీ లేవగానే దండం చూసి దండం పెట్టుకోవడానికి కావాలని అడిగింది. ఐడియాలో ఒకటి ఏదో ఒక గార్డెన్. ఇంకా నేను షిరిడి వెళ్ళాను కాబట్టి సాయిబాబా అది తీసుకొచ్చారనమాట. కానీ దర్శనం మాత్రం ఎంత బాగా అయిపోయిందో. 1.5 అవరు, వాళ్ళకి కూడా అంతే 2 అవర్స్, కానీ చాలా బాగా అయిపోయింది దర్శనం. ఇంకా అక్కడ నుంచి ఏం చేసాము, ఇక్కడికి మళ్ళీ ఫస్ట్ ఇటే వెళ్ళాము. ఇటు నుంచి వచ్చిన తర్వాత అక్కడ లోకల్ టెంపుల్స్ ఉంటాయంట, చాలా బాగుంటాయంట. సో అలాగా ఆటోలు తీసుకొని వెళ్ళాలి. అలా ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పచ్చదనం అది. కానీ ఇదిగోండి 5 టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగో ఫస్ట్ టెంపుల్ అయిపోయింది గణపతిది. ఇక్కడికి వచ్చాక కన్యాకుమారి టెంపుల్ అంట ఇది. ఆ టెంపుల్ దగ్గర ఇదిగోండి ఇది బయట డెకరేషను ఆ టెంపుల్కి చాలా బాగుంది. కింద ముగ్గులా వేశారు. ఇదిగోండి ఇది కూడా బిల్వపత్రాలు, బంతి పూలు ఇలా డెకరేట్ చేస్తారు. అలా డైలీ చేస్తారట ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర. చాలా బాగుంది ఆ లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా. అలాగా ఒకటి కాదు, 5-6 టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూసుకొచ్చాం. మధ్యలో కల్పతరు అంట, ఇక్కడ కూడా తీసుకెళ్లారు ఆటో అతను. మాకు పెద్ద ఐడియా లేదు కానీ అక్క వాళ్ళు ఇంతకుముందు వచ్చున్నారు. ఇక్కడ చూడండి చిన్న గడప ఉంది కదా,
ఈ గడప మీద ఉన్న ఎన్ని ఏంటంటే కాయిన్స్, నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను వీడియో తీశాను. అక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ షిరిడి అంటారు, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే సాయిబాబా నమూనాలతోటి ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సాయిబాబా హిస్టరీ అంతా కూడా దాంట్లో మనకి బొమ్మల రూపంలో ఇలాగా వివరిస్తూ ఉంటారనమాట. ఆ కాలంలో మనం ఎలాంటివి వాడాము ఏంటి, ఇదిగోండి బాబా గారు ఒక మాట్లాడడము, వారికి భిక్షాటం చేయడము, ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా ఈ బొమ్మల ద్వారా మనకి తెలుపుతూ ఉంటారు. కానీ అది అయితే ఎంత బాగుందో, పిల్లలు అయితే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మేమే చాలా చిన్నపిల్లలు అయిపోయి అక్కడ ప్లే ఏరియా లాంటిది కూడా ఉంది, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా బాగుంది అసలు. అలాగ స్టోరీస్ మనకి చూస్తుంటే ఈ పిక్చర్లోనే మనకు ఆ స్టోరీ ఏంటనేది మనకి రివైజ్ చేసేసుకోవచ్చు అనమాట, అంత బాగుందన్నమాట. ఇంకోండి బాబా గారు గొడుగు పట్టుకొని బయట భజన చేస్తూ వస్తున్నట్టుగా అలా బొమ్మలు అనమాట. ఆ బొమ్మలతోనే మనకు అర్థమవుతూ ఉంది అలా స్టోరీ అంతా కూడా. బాబా గారు ఎవరికో కాలికి దెబ్బ తగిలితే వైద్యం చేస్తున్నట్టుగాను, అన్నం వడ్డిస్తున్నట్టుగా ఆకలి అన్న వాళ్ళకందరికీ కూడా అలా పెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది కదా, అక్షయ పాత్రలాగా వచ్చినట్టుగా అలా అనమాట. అది పిక్చర్స్ రూపంలో ఇక్కడ పెట్టారు. బాబాకి ఆరోగ్యం క్షీణించినప్పుడు అలాగా ఆ టైంలో. ఇంకోటి స్కూల్ ఇది, ఆ టైంలో ఎలా ఉండేది సార్ అలాగనమాట. మొత్తం బొమ్మలన్నీ చాలా వివరంగా, చాలా డీటెయిలింగ్గా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పకనే చెప్పినట్టు, అంటే నోటితో చెప్పలేదు కానీ ఆ బొమ్మలతో మనకేంటంటే అన్నీ అర్థమవుతున్నాయి అనమాట. ఆ బొమ్మలు చూడగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటి అనేది చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఈ చుట్టూ వాక్ చేయలేని వాళ్ళు మనం మొత్తం చూడాలి అనుకుంటే కనుక ట్రైన్ ఉంది, మళ్ళీ కేబుల్ ఉందన్నమాట, రోప్వే. దానికి కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఎంతో ఉంది పర్ హెడ్. తర్వాత మళ్ళీ అది వేరే ఛార్జ్ అనమాట, ఇది ఈ రోప్వే కానీ ట్రైన్ కానీ వెళ్ళాలంటే. కానీ అలా అయినా వెళ్ళి చూడొచ్చు. మేమైతే బై వాక్ చేస్తూ వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాం. అలా వెళ్ళే మార్గంలో ఈ క్యామెల్ హార్స్ కనిపించింది, భలే ఉంది హార్స్ టైల్ అది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పే చేసేసి ఆ హార్స్ మీద మన రైడ్ అలాగా తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. హార్స్ కానీ క్యామెల్ కానీ అలాగా. వీళ్ళు సగం దూరం తిరిగిపోయి మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. ఇదిగోండి క్యామెల్ మీద ఒక అతను అలా ఎక్కి వెళ్తూ ఉన్నారు, నేను అలాగా క్యాప్చర్ చేస్తాను వీడియో. ఇక్కడ ఈ పక్కన బొమ్మలది గుర్రం ఉంది కదా, గుర్రం బండి టాంగా, దాంట్లో ఏంటంటే ఈ వెనక ఒక ఆవిడ ఉన్నారా, ఆవిడ చెయ్యుపుతుంది. దాని మీనింగ్ ఏంటంటే అక్కడ పుట్టింటి వాళ్ళని ఆవిడకి సారి పెట్టి పంపిస్తున్నట్టుగా. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మెజిషియన్ ఉన్నారు. అబ్బా ఆ మెజిషియన్ మాత్రం అసలు మెస్మరైజ్ చేశారండి, చాలా బాగుంది మ్యాజిక్ మాత్రం, చాలా అంటే చాలా. ఇక్కడ ఏంటంటే ఈ థ్రెడ్ వుడెన్ బ్రిడ్జ్ అనమాట, సపోర్ట్గా సన్న రాడ్ పెట్టారు, వైర్ లాంటిది అది పెట్టారు. అది పట్టుకొని మనం మూవ్ అవ్వాలి. కొంచెం అంటే ఎక్కేటప్పుడు భయం లేదు కానీ కింద నుంచి చూస్తే కొంచెం ఏదో అడ్వెంచరస్గా అనిపించింది, కానీ అట్లా ఏం లేదు, ఎక్కేయచ్చు ఈజీగా అని చెప్పేసి అందరం అలా ఎక్కేస్తాం. తర్వాత అక్కడ ఉయ్యలు కనిపించాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ చిన్నపిల్లలు అయిపోయారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఉయ్యాలేంటి అలాగ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. షిరిడి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.